హై ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో ఒక జస్ట్ సింపుల్ లూట్ గురించి అయితే తెలుసుకుందాం. అండ్ ఈ లూట్ వచ్చేసి మీకు జస్ట్ ఒక 5 to 10 మినిట్స్ వర్క్ చేస్తూ సో ఈజీగా వచ్చేసి 100 రూపీస్ నుంచి 170 రూపీస్ వరకు పేటీఎం క్యాష్ అయితే వచ్చేసింది. అండ్ దాంతోపాటు మీకు రెఫర్ ప్రోగ్రామ్ అయితే ఉంటుంది. అండ్ ఇందులో వచ్చేసి మీకు ఎలాంటి ఇన్వెస్ట్మెంట్ అయితే లేదు. 1 రూపీ కూడా ఇన్వెస్ట్ చేయాల్సిన అవసరం లేదు. టోటల్గా ఫ్రీ అయితే ఉంటుంది. అండ్ ఇందులో వచ్చేసి మీకు ఎలాంటి కేవైసీ కూడా అయితే అవసరం లేదు. సో వితౌట్ కేవైసీ అయితే ఉంటుంది. జస్ట్ ఒక 5 to 10 మినిట్స్ వర్క్ చేస్తూ ఈజీగా అయితే మనీ అయితే ఎర్న్ చేసుకోవచ్చు. సో ఆ యాప్ ఏంటి, అందులో వచ్చేసి మనం ఎలా వర్క్ చేయాలి, ఎలా ఎర్న్ చేసుకోవాలో టోటల్ ప్రాసెస్ వచ్చేసి ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను. సో వీడియోని మాత్రం ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా కంప్లీట్గా అయితే చూడండి. అండ్ అంతకంటే ముందు ఎవరైతే మన యొక్క టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ కాలేదో కింద డిస్క్రిప్షన్లో మన యొక్క టెలిగ్రామ్ ఛానల్ లింక్ అయితే ఇచ్చింటాను సింపుల్గా. అక్కడ నుంచి మన యొక్క టెలిగ్రామ్ ఛానల్ అయితే జాయిన్ అయితే కావచ్చు. సో ఇందులో వచ్చేసి మీకు చిన్న చిన్న అప్డేట్స్ ఏమన్నా కానీ, పేమెంట్ ప్రూఫ్స్ ఏమన్నా కానీ, కొత్త అప్లికేషన్స్ ఏమన్నా కానీ పోస్ట్ చేయడం అయితే జరుగుతుంది. కింద డిస్క్రిప్షన్ లింక్ అయితే ఇచ్చింటాను సింపుల్గా. అక్కడ నుంచి మీరు జాయిన్ అయితే కావచ్చు. సో కింద డిస్క్రిప్షన్ లింక్ అయితే ఇచ్చింటే అక్కడి నుంచి మీరు జాయిన్ అయితే కండి. సో ఓవరాల్గా చెప్పే అప్లికేషన్ క్లియర్గా చెక్ చేసుకోండి. ఇది వచ్చేసి మీకు ఒక వెబ్సైట్ అన్నట్టు. ఇందులో వచ్చేసి మీరు సింపుల్గా మీరు చదివిన కాలేజ్ యొక్క రివ్యూ ఇచ్చేసి సో పేటీఎం క్యాష్ అయితే అర్నింగ్ అయితే చేసుకోవచ్చు. అండ్ వెబ్సైట్ నేమ్ అయితే ఇక్కడ క్లియర్గా చెక్ చేసుకోండి. కాలేజ్ దునియా అనేది మనకు వెబ్సైట్ నేమ్. అండ్ దీనికి సంబంధించిన లింక్ వచ్చేసి మీకు కింద డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చింటాను సింపుల్గా. దానిపైన అయితే క్లిక్ చేసేసేయండి. సో వన్స్ ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత మనకి ఇలాంటి పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. సింపుల్గా ఇక్కడ చూసుకుంటే స్టార్ట్ రైటింగ్ అనే ఆప్షన్ అయితే కనిపిస్తుంది. దీనిపైన అయితే క్లిక్ చేయండి. దీనిపైన క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ వచ్చేసి సో మీ యొక్క కాలేజ్ ఆర్ యూనివర్సిటీ నేమ్ అయితే అడుగుతుంది. మీ యొక్క కాలేజ్ నేమ్ అయితే ఇక్కడ ఎంటర్ చేసుకోండి. తర్వాత మీ యొక్క కోర్స్, మీరు ఏదైతే కోర్స్ సెలెక్ట్ చేసుకున్నారో కాలేజ్లో సో ఆ కోర్స్ అయితే ఇక్కడ ఎంటర్ చేసేసిన తర్వాత మీ యొక్క నేమ్ అండ్ ఈమెయిల్ అడ్రస్, మొబైల్ నెంబర్ అయితే ఎంటర్ చేయండి. అండ్ తర్వాత మీ యొక్క జెండర్ సెలెక్ట్ చేసుకొని చెప్తుంది. జెండర్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ వచ్చేసి రెఫర్ కోడ్ అయితే అడుగుతుంది. సో కింద డిస్క్రిప్షన్లో మీకు రెఫర్ కోడ్ అయితే ఇచ్చింటాను. సో మషన్ షుడ్గా సో ఆ రెఫర్ కోడ్ అయితే ఇక్కడ ఎంటర్ అయితే చేసేసిన తర్వాత ఇక్కడ అప్లై పైన అయితే క్లిక్ చేసేసేయండి. అండ్ తర్వాత ఇయర్ ఆఫ్ అడ్మిషన్, అంటే మీరు మీ కాలేజ్లో ఏ ఇయర్లో జాయిన్ అయ్యారు అనేది ఆ ఇయర్ అయితే ఇక్కడ ఎంటర్ అయితే చేసేసాను. తర్వాత మీ యొక్క కాలేజ్లో మీ ఫీజు ఎంత ఉంటుంది అనేది ఇక్కడ ఎంటర్ అయితే చేసేసాను. ర్యాండమ్గా ఎంటర్ చేసినా మనకి ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీకు ఇంటర్లో 12th అంటే ఎంత పర్సెంటేజ్ వచ్చిందో అనేది మీరు క్లియర్గా అయితే ఇక్కడ మెన్షన్ అయితే చేసేసాను. ఒకవేళ మీరు జీపీఏ పాయింట్స్ ఉంటే జీపీఏ పాయింట్స్ అయితే ఎంటర్ చేయండి, లేదంటే పర్సెంటేజ్ ఉంటే సో పర్సెంటేజ్ అయితే సెలెక్ట్ చేసుకోండి. అండ్ ఇక్కడ వచ్చేసి మీకు సో తెలంగాణ స్టేట్ బోర్డా లేదంటే ఆంధ్రప్రదేశ్ స్టేట్ బోర్డా అనేది సెలెక్ట్ అయితే చేసుకోండి. సో ఇవన్నీ సెలెక్ట్ చేసుకున్న తర్వాత కిందకి స్క్రోల్ చేసి మనకి ఇలాంటి స్టెప్స్ అయితే వస్తుంటాయి. సో ఇక్కడ వచ్చేసి మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ డూ యూ అవైల్ రిజర్వేషన్ బెనిఫిట్స్, ఏమైనా రిజర్వేషన్లో మీరు కాలేజ్లో జాయిన్ అయ్యారా అంటే సో ఎస్ అయితే ఎస్ఐ పెట్టుకోండి, లేదంటే నో అయితే పెట్టుకోండి. తర్వాత మీకు గ్రూప్ డిస్కషన్స్ వల్ల లేదంటే సో ప్రైవేట్ వల్ల మీ కాలేజ్లో వచ్చేసి అడ్మిషన్స్ వచ్చాయనుకుంటే సో మీరు సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు. తర్వాత మీ యొక్క క్లాస్ సైజ్ అయితే అడుగుతుంది. అంటే మీ యొక్క క్లాస్లో ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారో సో అంతమంది, అంటే వాళ్ళు ఎంతమంది ఉన్నారో ఫర్ ఎగ్జాంపుల్ 50 మెంబర్స్ ఉంటే 50 రూపీస్ అంటే 50 అయితే ఎంటర్ అయితే చేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీరు హాస్టల్లో ఉంటున్నారా లేదంటే సో మీరు డైలీ స్టూడెంట్ అంటే రెగ్యులర్ స్టూడెంట్ అని అడుగుతుంది. సింపుల్గా మీరు హాస్టల్ అయితే హాస్టల్ పెట్టుకోండి, లేదంటే నో అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీ యొక్క కాలేజ్లో ఏదైతే ప్లేస్మెంట్స్, అంటే మీ యొక్క కాలేజ్లో జాబ్ ఎలా లైక్ ప్లేస్మెంట్స్ అలా వస్తున్నాయా లేదా, సో వస్తే ఎంత ప్యాకేజ్తో, యావరేజ్ ఎంత ప్యాకేజ్తో అయితే ఇస్తున్నారు అనేది మీరు ఎంటర్ అయితే చేసుకోండి. ఒకవేళ మీరు కాలేజ్లో ప్లేస్మెంట్స్ వస్తున్నాయంటే ఎస్ అయితే క్లిక్ చేసి తర్వాత యావరేజ్ ప్యాకేజ్ అయితే సెలెక్ట్ చేసుకోండి. సో లేదు రావడం లేదంటే సింపుల్గా నో అయితే సెలెక్ట్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మీకు ఇంటర్న్షిప్స్ ఏమైనా ఆపర్చునిటీస్ ఇస్తున్నారా మీ కాలేజ్లో అంటే ఎస్ అయితే ఎస్ సెలెక్ట్ చేసుకోండి, నో అయితే సెలెక్ట్ చేసుకోండి. సబ్మిట్ అని ఉంటుంది. సబ్మిట్ పైన అయితే క్లిక్ చేసి తర్వాత మీరు ఏదైతే మొబైల్ నెంబర్ ఇచ్చారో దానికి ఒక ఓటీపీ అయితే వస్తుంది. ఓటీపీ అయితే వెరిఫై చేసుకోండి. వన్స్ ఇక్కడ ఓటీపీ అయితే వెరిఫై చేసుకున్న తర్వాత ఇక్కడ వచ్చేసి మీకు టోటల్గా 8 స్టెప్స్ అయితే ఉంటాయి. అందులో వచ్చేసి మనకు ఫస్ట్ స్టెప్ అయితే కంప్లీట్ అయితే అయింది. అండ్ సెకండ్ స్టెప్ వచ్చేసి ఇక్కడ వచ్చేసి మీకు సో మీ యొక్క కాలేజ్లో వచ్చేసి అడ్మిషన్స్ ఎలా ఉంటుంది అండ్ అడ్మిషన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, తర్వాత వచ్చేసి మీకు మీ యొక్క కాలేజ్లో ఎలాంటి కోర్సెస్ అయితే ఉన్నాయి, దాని తర్వాత బెనిఫిట్స్ ఏమైనా ఉన్నాయా లేదంటే ఇంప్రూవ్మెంట్స్ ఏమైనా అడ్మిషన్స్ చేయాలనుకుంటున్నారా, మీరు ఏమైనా సజెషన్స్ ఇవ్వాలనుకుంటున్నారా అనేది సో ఇక్కడ ఎంటర్ అయితే చేయాలి. సంబంధించింది ఒక సింపుల్ ఒక పారాగ్రాఫ్ అయితే ఇక్కడ ఎంటర్ అయితే చేయండి. సో ఎక్కడి నుంచి కూడా నెట్లో నుంచి కానీ ఎక్కడి నుంచి కూడా కాపీ చేసి ఇక్కడ పేస్ట్ అయితే చేయకండి. సో మాన్యువల్గా మీరే అయితే ఇక్కడ సో టైప్ అయితే చేయాలి. సో అప్పుడైతే మనకు రివ్యూ అయితే సక్సెస్ అయితే అవుతుంది. కాబట్టి సింపుల్గా మీ యొక్క అడ్మిషన్స్ ప్రాసెస్ ఎలా ఉంటుంది అండ్ మీ యొక్క కోర్స్ ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారు, ఏ కోర్స్ అప్లై చేస్తున్నారు, అంటే ఏ కోర్స్ ఇక్కడ మీకు అవైలబుల్గా ఉన్నాయి మీ కాలేజ్లో అనేవి సో ఇక్కడ మీకు కొన్ని స్టెప్స్ అయితే ఇచ్చారు. ఈ స్టెప్స్ ఫాలో అవుతూ మీరు ఇక్కడ ఒక పారాగ్రాఫ్ అయితే ఎంటర్ చేసిన తర్వాత పారాగ్రాఫ్ ఎంటర్ చేసిన తర్వాత ఎక్స్పీరియన్స్ అయితే ఎంత ఇస్తున్నారు, అంటే ఓవరాల్గా రివ్యూ ఎంత ఇస్తున్నారు అనేది మీరు ఇక్కడ స్టార్స్ ఎంత ఇస్తున్నారు అనేది ఇక్కడ మించు సో సెలెక్ట్ అయితే చేసి సబ్మిట్ అయితే చేసేసాను. సబ్మిట్ చేసిన తర్వాత నెక్స్ట్ మనకు థర్డ్ స్టెప్ అయితే ఉంటుంది. అండ్ నెక్స్ట్ మీ యొక్క కాలేజ్లో వచ్చేసి కోర్స్ అండ్ కరికులం ఎలా అయితే ఉంటుంది, అండ్ ఫ్యాకల్టీ మెంబర్స్ ఎలా ఉంటుంది, అంటే మనకు టీచింగ్ స్టాఫ్ సో వాళ్ళ యొక్క
క్వాలిఫికేషన్ ఏంటి, వాళ్ళ యొక్క కమ్యూనికేషన్ స్కిల్స్ కానివ్వండి, టీచింగ్ స్కిల్స్ కానీ ఎలా ఉంటున్నాయి. సో నేను మనకు సింపుల్గా ఇక్కడ ఒక పారాగ్రాఫ్ అయితే ఎంటర్ చేయాలి. సో టోటల్గా ఇక్కడ వచ్చేసి మనకు 200 క్యారెక్టర్స్ అయితే ఉండాలి. ఇది కూడా మీకు ఎంటర్ చేసిన తర్వాత సింపుల్గా ఇక్కడ వచ్చేసి సో దాని యొక్క రివ్యూ అయితే ఇక్కడ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ మీ యొక్క స్టార్ రేటింగ్ అయితే ఇక్కడ సెలెక్ట్ అయితే చేసుకుని సబ్మిట్ అయితే క్లిక్ చేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకు 4th స్టెప్ ఏదైతే ఉందో సో ఇక్కడ వచ్చేసి మీ యొక్క కాలేజ్లో ఫీజ్ స్ట్రక్చర్ ఎలా అయితే ఉంటుంది, అండ్ నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మీ యొక్క కాలేజ్లో స్కాలర్షిప్స్ వస్తున్నాయా లేదా, అండ్ అక్కడ నుంచి వచ్చేసి మీకు కూడా క్యాంపస్ జాబ్స్ ఏమైనా ఉన్నాయా లేదా, అంటే మీ యొక్క క్యాంపస్ అంటే మీరు ఏదైతే చదువుతున్న కాలేజ్లో సో క్యాంపస్ సెలెక్షన్స్ ఏమైనా వస్తున్నాయా లేదా, వస్తే ఎంత ప్యాకేజ్ అయితే ఇస్తున్నారు, స్కాలర్షిప్ ఎంత వస్తుంది. సో అలా మీరు ఇక్కడ డీటెయిల్గా అయితే ఎంటర్ అయితే చేయాలి. సో వన్స్ ఇక్కడ డీటెయిల్గా ఎంటర్ చేసిన తర్వాత దాని యొక్క రివ్యూ అయితే ఇక్కడ ఎంటర్ చేసేసిన తర్వాత మనకు 5th స్టెప్ వచ్చేసి సో మీ యొక్క క్యాంపస్ ఎలా ఉంటుంది అండ్ మీ యొక్క కాలేజ్ ఎన్విరాన్మెంట్ ఎలా అయితే ఉంటుందో సో అక్కడ మనం టోటల్గా ఇక్కడ ఎంటర్ అయితే చేయాలి. అండ్ లైక్ మనకు మీ యొక్క కాలేజ్ ఎన్విరాన్మెంట్ ఎలా ఉంటుంది, అండ్ మీ యొక్క కాలేజ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానివ్వండి, క్లబ్స్ కానివ్వండి, సోషల్ లైఫ్ కానివ్వండి, అండ్ నెక్స్ట్ క్లాస్ రూమ్స్ ఎలా ఉంటాయి, అండ్ లైబ్రరీస్ ఉన్నాయా, ఉంటే ఎలా అయితే ఉంటాయి. సో ఇలా మనకు టోటల్గా ఇక్కడ ఎంటర్ అయితే చేసేసేయండి. సో వన్స్ ఇక్కడ ఎంటర్ చేసిన తర్వాత మనకు లాస్ట్ 7th స్టెప్ వచ్చేసి సో ఈ టోటల్ రివ్యూకి వచ్చేసి ఒక టైటిల్ అయితే మనకు టోటల్గా ఒక మూవీకి ఎలా టైటిల్ అయితే ఇస్తామో సో అలాగే ఇక్కడ టోటల్ రివ్యూ ఇచ్చినందుకు ఒక సింపుల్గా ఒక 1 లైన్లో సరిపోయేంత ఒక టైటిల్ అయితే ఇచ్చేయండి. సో వన్స్ ఇక్కడ టైటిల్ అయితే ఇచ్చేసిన తర్వాత సేవ్ అండ్ నెక్స్ట్ పైన అయితే క్లిక్ చేసేసేయండి. అండ్ నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి 8th స్టెప్ ఏదైతే ఉందో సో ఇందులో వచ్చేసి మీకు ఈ టోటల్ ఇప్పుడు ఏదైతే 7 స్టెప్స్ కంప్లీట్ చేశారో 7 స్టెప్స్ కంప్లీట్ చేసినందుకు మీకు 100 రూపీస్ పేటీఎం క్యాష్ అయితే ఇస్తున్నారు. అండ్ ఎక్స్ట్రాగా మీకు 70 రూపీస్ ఎలా వస్తాయో క్లియర్గా చెప్తాను. సో 8th స్టెప్ వచ్చేసి ఇక్కడ మీ యొక్క కాలేజ్ ఫొటోస్ ఇక్కడ అప్లోడ్ అయితే చేయాలి. సో ఇక్కడ నుంచి మీరు నెట్లో నుంచి కానివ్వండి, ఎక్కడి నుంచి కానీ మీరు కాలేజ్ ఫొటోస్ అయితే ఇక్కడ అప్లోడ్ అయితే చేయండి. సో వన్స్ ఇక్కడ మీ యొక్క కాలేజ్ ఫొటోస్ అయితే అప్రూవ్ అయ్యాయి అనుకోండి సో మీకు ఎక్స్ట్రాగా 50 రూపీస్ అయితే వస్తుంది. టోటల్గా 150 రూపీస్ ప్రాఫిట్ అయితే ఉంటుంది. సో ఇక్కడ నుంచి మీ యొక్క కాలేజ్ ఫొటోస్ అయితే ఇక్కడ నుంచి అప్లోడ్ అయితే చేసేసేయండి. తర్వాత ఇక్కడ టర్మ్స్ అండ్ కండిషన్స్ అలో చేసిన తర్వాత ఇక్కడ ప్రొసీడ్ పైన అయితే క్లిక్ చేయండి. లేదు మీరు స్కిప్ చేయాలనుకుంటే స్కిప్ కూడా చేయొచ్చు. అండ్ నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మీకు ఎక్స్ట్రాగా 20 రూపీస్ ఎలా వస్తాయంటే సో మీ యొక్క కాలేజ్ ఐడి కార్డ్ అయితే ఉంటుంది, అంటే ఐడి కార్డ్ అయితే కానివ్వండి, ఫీజ్ స్ట్రక్చర్ ఏవైతే ఉంటుందో ఫీజ్ రిసిప్ట్స్ సో అవి కూడా అప్లోడ్ అయితే చేసుకోవచ్చు. సో ఇక్కడ అంటే మీరు ఆప్షనల్ కూడా అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు. సో వద్దు ఇంతే చాలు అనుకుంటే వాళ్ళు సో దీన్ని స్కిప్ అయితే చేసుకోండి. లేదు ఎక్స్ట్రాగా 20 రూపీస్ కూడా కావాలనుకుంటే మీ యొక్క కాలేజ్ ఐడి కార్డ్ అయితే ఉంటుంది కదా సో ఐడి కార్డ్ అయితే ఇక్కడ అప్లోడ్ అయితే చేసేసిన తర్వాత ఇక్కడ కాలేజ్ ఈమెయిల్ ఐడి అయితే అడుగుతుంది. సింపుల్గా మీరు ఏదైనా ఒక ర్యాండమ్గా ఒక ఈమెయిల్ ఐడి అయితే ఎంటర్ చేయండి. తర్వాత యాడ్ అండ్ కంటిన్యూ పైన అయితే క్లిక్ చేసేసిన తర్వాత ఇక్కడ మనకి ఇలాంటి పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. థ్యాంక్ యూ ఫర్ యువర్ రెస్పాన్స్ అని అయితే ఉంటుంది. సో ఇక్కడ క్లియర్గా చెక్ చేసుకుంటే టోటల్గా మనకు సో ఈ స్టెప్స్ అన్ని కంప్లీట్ చేస్తే మీకు వచ్చేసి టోటల్గా 170 రూపీస్ అయితే పేటీఎం క్యాష్ అయితే వచ్చేస్తుంది. అండ్ ఇది వచ్చేసి మీకు అండర్ రివ్యూలో అయితే వెళ్తుంది. వితిన్ 24 అవర్స్లో కానీ లేదంటే 48 అవర్స్లో అయితే టైం పడుతుంది ఇది వచ్చేసి అప్రూవ్ కావడానికి. సో వాళ్ళు వచ్చేసి అప్రూవ్ అయిన తర్వాత మీకు డైరెక్ట్గా మీరు ఏదైతే స్టార్టింగ్లో మొబైల్ నెంబర్ అయితే ఇచ్చారో సో దానికి వచ్చేసి మీ యొక్క పేటీఎం వ్యాలెట్కి వచ్చేసి అమౌంట్ అయితే ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది. సో పేమెంట్ వచ్చేసి 100% అయితే వచ్చేసింది, ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు. బట్ ఏంటంటే మనకు 2 or 3 డేస్ అయితే సో మాక్సిమం టైం అయితే పడుతుంది అప్రూవ్ అవ్వడానికి. అండ్ నెక్స్ట్ ఇక్కడ నుంచి మీరు రెఫర్ కూడా అయితే చేసుకోవచ్చు మీ ఫ్రెండ్స్కి. ఇక్కడ నుంచి మీ యొక్క రెఫర్ లింక్ అయితే జనరేట్ చేసుకుని ఇక్కడ నుంచి మీ ఫ్రెండ్స్కి రెఫర్ చేసుకోవచ్చు. సో మీరు ఎవరికైతే రెఫర్ చేస్తుంటారో అతను కూడా మీ ఇలాగే ఏదైతే ఇప్పుడు ప్రాసెస్ చేశారో రివ్యూ అయితే ఇచ్చారో సో అలాగే రివ్యూ ఇచ్చారనుకోండి సో మీకు ఎక్స్ట్రాగా 20 రూపీస్ అయితే ఇస్తున్నారు. సో ఇలా మనకు పర్ రెఫర్కి 20 రూపీస్ అయితే ఇస్తున్నారు. అండ్ ఎక్స్ట్రాగా మీరు ఈ రివ్యూ ఇచ్చినందుకు టోటల్గా వచ్చేసి సో 170 రూపీస్, టోటల్గా 190 రూపీస్ అయితే మీకు ప్రాఫిట్ అయితే వస్తుంది. సో ఎవరైనా ట్రై చేయాలనుకుంటే కంపల్సరీగా అయితే ట్రై చేయండి. 100% మనకు జెన్యూన్ అండ్ సేఫ్ అన్ అప్లికేషన్ అండ్ పేమెంట్ కూడా మనకు 100% అయితే ఇస్తుంది. సో కింద డిస్క్రిప్షన్ లింక్ అయితే ఇచ్చింటాను, సింపుల్గా అక్కడ నుంచి మీరు ట్రై అయితే చేసుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా ఈ వీడియో కన్నా నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం